పవన్ కళ్యాణ్ గారు 19వ సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది అని ఒక లీడింగ్ ప్రశ్న అంటారు. తెలియకుండానే వేశాడు. లీడింగ్ ప్రశ్న అంటే కోర్టులో వేస్తారు. ఏమయ్యా నీ పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు. నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు. 2019 నుంచే కదా జరుగుతుందంటే అవునండి అంటాడు. సాక్షి మన సొంత సాక్షి అయితే ఇది ప్రవేశపెట్టిన సాక్షి కాదు, ఒరిజినల్ మ్యాన్. అందువల్ల ఏం చెప్పాడంటే 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి అన్న. అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది అని చెప్పాడు ఆయన. ఎందుకంటే రైతు కదా, బాధపడుతున్నటువంటి రైతు. అతని నువ్వు 19 నుంచి ఉందని చెప్పించడానికి పడిసిన గడ్డి ఎంత ధర్మం అండి పవన్ కళ్యాణ్ గారు. నేను వీరుణ్ణి సూర్యుణ్ణి నిజాయితీగా ఉండేవాడిని అని చెప్పేవాడివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గడ్డి గడిసే కార్యక్రమం చేశావో నాకు అర్థం కాలేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని ఈ సందర్భంగా చెప్తున్నా. దాంతోపాటు ఇంకోటండి, ఈ జనసేన పార్టీ ఎందుకు ఏర్పడిందండి? ప్రశ్నించడం కోసం ఏర్పడింది. అవునా? ఇది టైటిల్ ఆడది. ప్రశ్నించడం కోసం ఏర్పడింది. కానీ ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడానికి ధైర్యం ఉండదు. ఎందుకంత పిరిగితనం నాకు అర్థం కాలేదు. మీరు అందరినీ అక్కడ రైతులతో ఇంటరాక్షన్ కోసం పిలిచారు. అంతా పగడ్బందీగా అందరికీ కార్డులు ఇచ్చి పిలిచారు. వాళ్ళందరితో ఇంటరాక్షన్ చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి గారు. ఒకానొక వ్యక్తి, అతని వైఎస్ఆర్సీపీ వ్యక్తి కాదు, మీ వాళ్ళైతేనే పంపించుంటారు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఏంటో ఒక్కసారి వినండి. నేమ్ ఈజ్ గణబాబు, శంకరగుప్తం అండి మాది. సార్ ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ అక్కడ నాకు అదే ఆప్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీ సమస్య చెప్పండి. మళ్ళీ పొలిటికల్ కూడా